దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీళ్ళని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చంద్రుడు రోహిణితో మాత్రమే కాలం గడిపేవాడు. మిగిలిన 26 నక్షత్రాలు బాధపడ్డారు. వీళ్ళు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నారు, తండ్రి, మీరు ఎందుకు ఇలాంటి తప్పు చేశారు? మా 27 మందిలో ఆయనకి రోహిణియే నచ్చితే ఆమెనే ఇచ్చి పెళ్లి చేయవలసింది. మాకు తగిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయవలసింది. మేము అసలు భర్త ప్రేమని పొందుతామా? మాకు ఎంతో బాధగా ఉంది. మాకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు? దక్ష ప్రజాపతి వెంటనే చంద్రుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు ఒక్క రోహిణితోనే ఉంటున్నావట. నా 26 మంది కుమార్తెలు చాలా బాధపడుతున్నారు. నీకు నా 27 మంది కుమార్తెలని ఇచ్చి పెళ్లి చేశాను. వాళ్ళలో ఒక్కరి కళ్ళ వెంట నీరు రాకూడదు. అందరినీ సమానంగా చూస్తావా లేదా? చంద్రుడు అన్నాడు, నేను అందరినీ సమానంగా చూస్తాను మావయ్య. దక్ష ప్రజాపతి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచినా ఆ 26 మంది కుమార్తెలు అలా ఏడుస్తూనే ఉన్నారు. చంద్రుడు వాళ్ళని పట్టించుకోవడం లేదు అని తెలిసి దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రుడికి క్షయవ్యాధి వచ్చేలా శపించాడు. ఇలా చేస్తే నువ్వు ప్రేమించే రోహిణి నీ దగ్గరికి రాదు. నీకు సేవలు చేయడానికి ఏ భార్య దగ్గరుండదు. ఇలా శపించడం వలన చంద్రకాంతి తగ్గి దేవతలతో పాటు లోకాలకి కూడా కొన్ని బాధలు మొదలయ్యాయి. దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగారు. బ్రహ్మగారు అన్నారు, చంద్రుడు సముద్రపు ఒడ్డున ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక గుంట తవ్వి ఒక లింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్రాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని ఈ రెండూ కలిపి అనుష్ఠానం చేయాలి. చంద్రుడు వెళ్ళి జపం మొదలుపెట్టాడు. అలా జపం చేస్తుంటే పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గాలి అన్నాడు. నీకు క్షయం ఉంటుంది, కానీ 15 రోజులు క్షీణిస్తుంది, 15 రోజులు వృద్ధిలోకి వస్తుంది. నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు నిన్ను నా తలపై పెట్టుకుని నా పేరులో నీ పేరును కలిపి చంద్రశేఖర అని పిలవబడతాను. ఇదే సోమనాథ లింగం. తప్పు చేసిన ఆ తప్పుని దిద్దుకున్న వాళ్ళకి కారుణ్యమూర్తి అయి శివానుగ్రహం ఉంటుంది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించిన వారికి దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. ఒకానొకప్పుడు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని పరమశివుడు తన 2 కుమారులను పిలిచి, ఎవరు ఈ భూమండలంని తొందరగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి నేను పట్టాభిషేకం చేసి గణాధిపత్యం ఇస్తాను అన్నారు. చిన్న కుమారుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనంలో వెంటనే బయలుదేరారు. ఈలోపు పెద్ద కుమారుడైన వినాయకుడు తన స్థూలకాయం వలన తన వాహనం ఎలుక అవడం వలన భూమండలంని చుట్టి రాలేడు కనుక పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు, తల్లిదండ్రులకి చేసే ప్రదక్షిణం భూమండలంకి చేసే ప్రదక్షిణంతో సమానం. అందుకని నేను అశక్తుడని కనుక మీ ఇద్దరికీ ప్రదక్షిణ చేస్తున్నాను అని పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ చేశారు. వినాయకుడి బుద్ధి కుశలతకి శివుడు సంతోషపడి గణాధిపత్యం ఇచ్చారు. ఇది చూసిన సుబ్రహ్మణ్య స్వామి చిన్నబుచ్చుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్య స్వామి గురించి కైలాసం నుంచి శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిన చోటికి వెళ్ళారు. శివుడు సుబ్రహ్మణ్య స్వామిని బుజ్జగిస్తుంటే కొంచెం దూరంకి వెళ్ళాడు. శివుడు మల్లెతీగలు చుట్టుకున్న అర్జున వృక్షం కింద కూర్చున్నాడు. పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ప్రతి అమావాస్య శివుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి రావడం, పౌర్ణమికి పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి రావడం. ఎక్కడైతే శివపార్వతులు స్వయంగా వచ్చి కూర్చున్నారో అదే పవిత్రమైన శ్రీశైల క్షేత్రం. తన కొడుకు అలక తీర్చడానికి ఈ క్షేత్రంకి తండ్రిలా వచ్చారు కాబట్టి శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న భక్తులని ఒక తండ్రిలా అక్కున చేర్చుకుని ఆదరిస్తారు పరమశివుడు. ప్రతిరోజు శివపార్వతులు ఖచ్చితంగా సంధ్యా సమయంలో శ్రీశైల క్షేత్రంకి వస్తారు. అమ్మవారు భ్రమరీ రూపంలో అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు భ్రమరాంబికాదేవిగా వెలసారు. పరమశివుడు మల్లెపువ్వుల మల్లికార్జునుడు అయితే అమ్మవారు తుమ్మెదల భ్రమరాంబికాదేవి అయి వెలిసింది. పూర్వకాలంలో ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన వేదాలని అనుసరించి భగవంతుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడు. ఈయనకి 4 కుమారులు. వీళ్ళు తనలాగే ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత వేదప్రియుడు భగవంతుడిలో ఐక్యమయ్యారు.
దూషణుడు అనే రాక్షసుడు లోకంలో ఎక్కడ శివారాధన జరగకుండా అందరినీ బాధిస్తూ ఉండేవాడు. ఇతనికి ఉజ్జయినిలో నలుగురు శివారాధన చేస్తున్నారని తెలుసుకుని వీరి దగ్గరికి వచ్చి అన్నాడు, ఈ శివలింగానికి పూజ చేస్తున్నారేమిటి? నాకు చేయాలి పూజ. ఇలాంటి లింగాలని ఎన్నిటినో ధ్వంసం చేశాను. మీరు దీన్ని వదిలిపెట్టకపోతే నేను ధ్వంసం చేస్తాను. ఆ నలుగురు అస్సలు భయపడలేదు. వాళ్ళు అనుకున్నారు, మనకు శంకరుడు ఉండగా భయం ఎందుకు? ఆ శంకరుడే మనల్ని రక్షిస్తాడు. ఇతనితో మనకు మాటలు అనవసరం అని వారు మట్టితో చేసిన లింగాన్ని స్మరిస్తూ ఉన్నారు. ఆ రాక్షసుడు ఒక పెద్ద కత్తి తీసి నరకబోతే ఆ నలుగురు భయపడకుండా హరోం హర అని స్తుతి చేస్తున్నారు. ఆ మట్టి లింగంలోంచి మహాకాల రూపంతో మహాకాళేశ్వరుడు వచ్చి హుం అనేసరికి బూడిద అయిపోయాడు దూషణుడు. తన భక్తులని ఇబ్బంది పెడితే శివుడు అంత కోపంతో ఉంటాడు. ఈ రూపం చూసిన ఆ నలుగురు అన్నారు, చనిపోయే వాళ్ళని కూడా బ్రతికించే రూపం ఇది. కాలచక్రములో బందీ అవ్వకుండా శివుడిలో ఐక్యమవుతాం. ఉజ్జయినిలో ఉండే మహాకాళేశ్వరుడు స్వయంభు జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనం చేయడం వలన అపమృత్యు దోషాలు పోగొట్టి కోరికలు తీరుస్తాడు. ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మరణం పొందకుండా సుఖంగా శరీరాన్ని వదిలేస్తాం. 3 అంతస్తులలో ఉంటుంది ఈ లింగం. కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన నాగేశ్వర స్వరూపమైన లింగం. ఈ నగరంలో ఒకానొకప్పుడు చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. గొప్ప శివభక్తుడు. ఒకరోజు పరమశివుడికి సన్నిహితుడు మణిభద్రుడు ఒక మణిని ఈ రాజుకి బహుమతిగా ఇచ్చి, ఇది నువ్వు ధరించడం వలన నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అన్నాడు. చంద్రసేనుడు ఈ మణిని తన మెడలో వేసుకున్నాడు. ఈయన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తూ సుభిక్షంగా ఉంది. ఈ మణి విషయం తెలుసుకున్న మిగిలిన రాజులు దాన్ని ఎలాగైనా పొందాలి అని యుద్ధానికి వెళ్ళారు. చంద్రసేనుడు ఒక్కడే. యుద్ధానికి వచ్చిన రాజులు ఎందరో. వీళ్ళతో యుద్ధం సాధ్యం కాదు అని, ఆ శంకరుడే నన్ను రక్షిస్తాడు అని దేవాలయంకి వెళ్ళి శివుడికి పూజ చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో గుడిలోకి ఒక గొల్లెకాంత తన కొడుకు గొల్లె పిల్లవాడిని భగవంతుని దర్శనం కోసం తీసుకొచ్చింది. ఆ చిన్న పిల్లవాడు రాజు ఎలా పూజ చేస్తున్నాడో తదేకంగా చూశాడు. అది తన మనసులో నాటుకుంది. ఇంటికి వెళ్ళాక ఆ చిన్న పిల్లవాడు ఒక రాయిని తీసుకుని లింగం అనుకుని దానిపై ఆ రాజు మారేడు దళాలు వేసినట్టు తనకి దొరికిన ఆకులు తీసుకుని ఆ రాయిపై ఆ ఆకులు వేస్తూ శివ 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 అంటూ భక్తి పారవశ్యంతో ధ్యానంలోకి వెళ్ళాడు. ఈ పిల్లవాడి అమ్మ చూసి, ఈ ఆకులు రాయి ఏమిటి, పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నావు అని ఆ రాయిని బయటికి దూరంగా పడేసింది. ధ్యానం నుంచి బయటికి వచ్చి చూసి తన శివలింగం లేకపోయేసరికి ఏడవడం మొదలుపెట్టాడు. హరహరా ఎక్కడున్నావు రా అని పిలుస్తూ మూర్ఛపోయాడు. ఈ పిల్లవాడి తల్లి వచ్చి చూసేసరికి ఒక శివలింగం, పెద్ద దేవాలయం కనబడ్డాయి. ఆ పిల్లవాడు బంగారు పీటపై పట్టుపంచెతో పూజ చేస్తున్నాడు. ఈ పిల్లవాడికి సమస్త శివజ్ఞానం వచ్చేశాయి. ఇదంతా చూసిన తల్లి కళ్ళల్లో నీళ్లతో, నువ్వు ఇలా పూజ చేస్తున్నావని నాకు తెలియదు అని తన కొడుకుని కౌగిలించుకొని ఆనందిస్తుంది. ఈ సమయంలో స్వామి హనుమ ప్రత్యక్షమై అన్నారు, ఈ పిల్లవాడు నమ్మి ఒక రాయికి పూజ చేశాడు, అది శివలింగమయ్యింది. దీనివల్ల ఈ పిల్లవాడి గొల్ల వంశంలో గొప్ప గొప్ప వాళ్ళు పుడతారు. 8 తరాల తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మం శ్రీకృష్ణుడికి తండ్రిగా అనిపించుకుంటాడు, నందుడిగా పుడతాడు. ఇలా దేవాలయం వెలిసింది అని ప్రజలందరికీ తెలిసి యుద్ధానికి వచ్చిన రాజులకి కూడా తెలిసింది. వాళ్ళు లోపటికి వచ్చి చూసి, ఒక గొల్లె పిల్లవాడి భక్తికి శివలింగం వెలసి దేవాలయం వచ్చింది అంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ఆ రాజు ఎంత శివభక్తులో, ఈ రాజుని మనం ఏమైనా చేస్తే మన పని అయిపోయినట్టే అని అందరూ వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశారు. ఒకానొకప్పుడు హిమాలయాల దగ్గర కేదారేశ్వరంలో ప్రతిరోజు నరనారాయణులు మట్టితో లింగం చేసి పూజించేవారు. శివుడు వారు చేసిన ఆరాధనకు ప్రసన్నమై ప్రత్యక్షమై, మీకు ఏం కావాలో కోరుకో అన్నారు. వాళ్ళన్నారు, తండ్రి, ఇక్కడే నువ్వు స్వయంభూగా లింగమూర్తిగా వెలసి లోకాలన్నీ కాపాడు. అలా అక్కడ కేదారేశ్వరుడిగా వెలశారు. కొన్ని యుగాలు దాటిన తర్వాత ఒకానొక సమయంలో పాండవులు ఈ కేదారేశ్వరుడి దర్శనంకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పటికీ శివలింగం చాలా చిన్నగా అయిపోయింది. పరమశివుడు పాండవులని పరీక్ష చేద్దామని ఒక దున్నపోతు రూపంలో అక్కడ తిరుగుతున్నారు.
దీన్ని చూసిన పాండవులు, ఇక్కడికి దున్నపోతు ఎలా వస్తుంది? ఇది తప్పకుండా పరమశివుడే, ఎలాగైనా కాళ్ళు పట్టుకోవాలి పరమశివుడిది అని ప్రయత్నిస్తే తోక దొరికి పట్టుకున్నారు. చాలా భక్తితో ఆరాధించారు. పరమశివుడు పాండవుల భక్తికి ఆనందించి ఆ తోకని శివలింగంగా మార్చేశారు. ఇదే కేదారలింగం. దీని అర్థం పరమశివుడు సర్వంతర్యామి, అలా అంతటా పరబ్రహ్మం చూశారు కాబట్టే పాండవులు మోక్షం పొందారు. అందుకే ఈ కేదారేశ్వరుని జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న వారికి మోక్షం కలుగుతుంది. ఒకనాడు నారద మహర్షి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళారు. నారదులని చూసి వింధ్యపర్వతం అంది, ప్రపంచంలో అనేక పర్వతాలు ఉన్నాయి, కానీ నాలాంటి పర్వతం ఎక్కడైనా ఉందా? ఆకాశమంత ఎత్తు ఉన్నాను. ఎన్నో జంతువులకి ఆవాసమై ఎన్నో పర్వతాలు నా దగ్గర పెరుగుతూ, ఎన్నో నదులు ప్రవహిస్తూ ఎందరో తపస్సు చేసుకుంటున్నారు. ఎన్నో గుహలు ఉన్నాయి. ఇంతమంది ఆవాసమై నా అంత గొప్పవాడిని మీరు ఎప్పుడైనా చూశారా? నారదముని ఒక నవ్వు నవ్వి అన్నారు, నీ అంత సమానమైన వాడు ఎవడుంటాడు? గుర్తుకు వచ్చింది, మేరుపర్వతం ఉంది. నవగ్రహాలు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇది విని వింధ్యపర్వతం బాధపడి, నిజమే, నాకు ఇలా నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తారు అనే లాంటి కీర్తి లేదు. నేను కూడా అలాంటి కీర్తి పొందాలి అని తపస్సు మొదలుపెట్టాడు. శివ పంచాక్షరి మహామంత్రం పఠిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. దేవతలంతా ఏం తపస్సు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. మహాశివుడు కరుణించి వింధ్యపర్వతం పైకి వచ్చి ఏం వరం కావాలో కోరుకో అన్నారు. వింధ్యపర్వతం అన్నాడు, నన్ను గొప్పగా చేయు. పరమశివుడు అన్నారు, నీకు ఏం కావాలో నాకు అర్థమయ్యింది. ఆ మేరుపర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాయని, నీకు అంతకంటే గొప్పగా అవ్వాలని ఉంది. ఆ నవగ్రహాలే నా కవచాలు, కాబట్టి నేను ఇక్కడ స్వయంభువుగా వెలుస్తాను. కానీ నువ్వు ఇంకెప్పుడు అహంకారంతో ప్రవర్తించకు. వింధ్యపర్వతం అంది, మీరు చెప్పినట్టే అహంకారం వదిలేస్తా, మీ అనుగ్రహంగా భావిస్తా. ఓంకారేశ్వరుడిగా అమలేశుడిగా రెండుగా వెలశారు. ఈ ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడి జ్యోతిర్లింగాల దర్శనం మనం చాలా శ్రద్ధగా భక్తితో మన మనస్సు నిలకడగా ఉంచి వినయంతో శివలింగానికి నమస్కరిస్తే అప్పుడు మనకి అహంకారం పోయి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తాం. పూర్వకాలంలో సస్యపర్వత శిఖరంలో 2 రాక్షసులు కర్కటుడు, ఈయన భార్య పుష్కసి ఉండేవారు. వీళ్ళకి ఒక రాక్షస కూతురు కర్కసి ఉంది. ఈమెని విరాధుడు అనే రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ విరాధుడిని చంపేశాడు. కర్కసి రాముడిపై కోపంతో కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళింది. ఈ కుంభకర్ణుడు నువ్వు యవ్వనంలో ఉన్నావు అని ఆమెతో ఉన్నాడు. ఈ కర్కసికి ఒక కొడుకు పుట్టాడు. రాముడు కుంభకర్ణుడిని కూడా సంహరించాడు అని కర్కసి రాముడిపై కోపం పెంచుకుని తన కొడుకు చాలా బలవంతుడు అవ్వాలి అని భీమా భీమా అని పిలిచేది. భీమా అంటే గొప్ప బలమున్నవాడు. ఈ భీమా పెద్దగయ్యాక కర్కసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి, రాముడు విష్ణువు ఒక్కడే, రాముడు ఇప్పుడు లేడు, కాబట్టి నువ్వు ఆ విష్ణువుని చంపాలి అంది. ఆ భీమ లోకమంతా వెతుకుతున్నాడు ఎక్కడ విష్ణువు ఉన్నాడు అని. కొంతకాలానికి విసిగిపోయి విష్ణు భక్తులని చంపడం మొదలుపెట్టాడు. ఒకసారి కామరూప రాజ్యంలో సుదక్షిణుడు అనే రాజుని ఓడించి కారాగారంలో పెట్టాడు. ఈ రాజు ఆ కారాగారంలో మట్టితో లింగం చేసి మనస్సుతో పూజ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం భీమకి చెప్పారు. భీమ కోపంతో వచ్చి, నాకన్నా గొప్పదా ఈ లింగం, చూడు దీన్ని ఏం చేస్తానో అని ఒక ఖడ్గం తీసి నాశనం చేయబోతే సుదక్షిణుడు పరమశివుడిని ప్రార్థించాడు ఈ రాక్షసుడిని సంహరించమని. వెంటనే ఆ లింగంలోంచి త్రిశూలంతో పరమశివుడు వచ్చి అన్నాడు, నువ్వు కాదు భీమ, నేను భీమని అని రాక్షసుడి గుండెపై త్రిశూలం వేసి చంపారు. విష్ణువుని చంపుదామని ఆ శంకరుడి చేతిలో చనిపోయాడు. విష్ణువు శివుడు ఇద్దరూ ఒక్కటే, అంతటా ఉన్నది పరబ్రహ్మమే అని నమ్మే భక్తులకి భీమశంకర జ్యోతిర్లింగ దర్శనం వలన దుఃఖం తొలగిపోయి శక్తిని పొందుతారు. పూర్వకాలంలో గౌతమ మహర్షి తన శిష్యులతో బ్రహ్మగిరి పర్వత శిఖరాల పాదాల దగ్గర ఆశ్రమం నిర్మించి ప్రతిరోజు శంభులింగ ఆరాధన చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి క్షామం వచ్చింది. వర్షాలు పడక నీరు లేక అనావృష్టి వచ్చింది. ప్రజలు నీరు కోసం ఊర్లు వదిలేసి నీరు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడా నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇది చూసిన గౌతమ మహర్షి బాధపడి, వీరి బాధ నేను తీరుస్తా అని అనుకున్నారు.
గౌతమ మహర్షి జలముల అధిదేవత గురించి తపస్సు చేశారు. నీటి అధిపతి ప్రత్యక్షమై అన్నారు, ఎవరి వల్ల ఈ వాయువు వీస్తుందో, ఎవరి వల్ల సముద్రం దాటి భూమిపైన రావట్లేదో, ఎవరి వల్ల అగ్ని అందరికీ ఉపయోగపడుతున్నాడో వాడి వల్లే నేను కూడా లోకమంతటికీ నీటిని తేలేను. కానీ నువ్వు ఇంత తపస్సు చేసి నీరు అడిగావు కాబట్టి నువ్వు ఒక గుంట తవ్వు, అందులో నీరు ఇస్తా. నువ్వు ఎంత నీరు తీసుకున్నా గుంటలో నీరు వస్తూనే ఉంటుంది. గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి కుండల్లో నీరు తీసుకుని కొన్ని వందల ఎకరాలలో ధాన్యం, కూరగాయలు, పండ్లు, పువ్వులు సేద్యం చేసి ప్రతిరోజు వచ్చిన వారికి భోజనం వండి అన్నం పెట్టేవారు. అలా కొన్ని వేల మంది తినేవారు. ఆ ఆశ్రమానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి గౌతమ మహర్షి దగ్గర వరుణగుండం ఉంది, అందరికీ భోజనాలు పెడుతున్నారు అని తినడం మొదలుపెట్టారు. అలా అక్కడే ఉండిపోయారు. ఒకరోజు గౌతమ మహర్షి తన శిష్యులకి శివుడికి అభిషేకం కోసం వరుణగుండం వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నారు. ఆ గుండం దగ్గర మునుల భార్యలు స్నానం చేయడానికి సిద్ధమవుతున్నారు. శిష్యులు అన్నారు, అమ్మా, మేము మా గురువుగారి పూజ కోసం నీరు తీసుకోవాలి. మీరు కొద్దిసేపు పక్కకి జరిగితే ఒక కుండ నీరు తీసుకొని వెళతాం. ముని భార్యలు అన్నారు, మీకు ఎంత పొగరు వచ్చింది? మా స్నానం కన్నా గౌతముడి పూజ ముఖ్యమా? గౌతముడికి అంత గర్వం వచ్చిందా? ఇది విన్న శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలి అని గురువుగారి భార్య అయిన అహల్య దగ్గరికి వెళ్ళి అన్నారు, అమ్మా, గురువుగారు పూజకి నీరు తెమ్మన్నారు. గుండం దగ్గరికి వెళితే ముని భార్యలు స్నానం చేస్తామంటున్నారు. వాళ్ళు స్నానం చేస్తుంటే అక్కడ ఎలా నిలబడతాం? నీళ్లు పట్టుకొని వెళతామంటే అనరాని మాటలు అని మమ్మల్ని పంపించేశారు. ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఖాళీ కుండతో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. అహల్య అనుకుంది, సమయం అయిపోతుంది, తొందరగా నీళ్లు తీసుకెళ్ళాలి అని వారి దగ్గర నుంచి కుండ తీసుకుని గుండం దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా నీళ్లు తీసుకుని వెంటనే వెళ్ళిపోయింది. ఇది చూసిన ముని భార్యలు అన్నారు, అహల్యకి మనమంటే ఎంత చులకన! మనల్ని అడిగి తీసుకోవచ్చు కదా నీళ్లు, కనీసం పలకరించలేదు. ముని భార్యలు వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి, మాకు ఇంత అవమానం ఎందుకు జరిగిందంటే మనం గతిలేక వీళ్ళ దగ్గర పడి తింటున్నాం కదా, మీరు చాతకాని వాళ్ళని మనమంటే అంత చులకన. మునులు కోపంతో వినాయకుడికి హోమం చేశారు. వినాయకుడు ప్రసన్నమై ఏం కావాలి అని అడిగారు. మునులు అన్నారు, గౌతముడు పొగరుతో ఉన్నాడు, ఈ ఆశ్రమం నుంచి ఎలాగైనా పంపించేయాలి. వినాయకుడు అన్నారు, ఒకనాడు మీకు తాగడానికి నీరు లేక తినడానికి అన్నం లేకపోతే మీరు, మీ భార్యలు, శిష్యులు ఎంతోమంది ఇక్కడికి వస్తే మీ అందరి కష్టం చూడలేక గౌతమ మహర్షి ఆయన భార్య అహల్య మీ అందరి కోసం పండించి వండి మీకు అన్నం పెడుతుంటే ఆయన వల్లే వచ్చిన గుండం, ఆయన నిర్మించుకున్న ఆశ్రమం నుంచి వాళ్ళనే పంపించేయాలా? మీరు ఈ సుఖాలన్నీ అనుభవిద్దామనుకుంటున్నారా? ఎంత కృతజ్ఞత లేనివారు మీరందరూ! దానికి నా కోసం హోమం చేసి మీరు కోరిన ఈ పని నేను ఎలా చేస్తా అనుకున్నారు? ఇలాంటి కోరిక కోరవచ్చా? అపకారికి అపకారమే చేయకూడదు, అలాంటిది ఉపకారికి అపకారం చేస్తారా? మునిలై ఉండి మీలో ఒక్కరికి కూడా ఇది తప్పు అనిపించలేదా? మంచివాడు అవతల వ్యక్తి ఎంత చెడ్డవాడైనా, ఎంత కష్టం కలిగించినా ఓపికతో ఉంటాడు. చెడ్డవాడు అవతల వ్యక్తి ఎంత మంచివాడైనా అతన్ని బాధ పెడుతూ ఉంటాడు. మునులు అన్నారు, మేము నీ నీతులు వినడానికి హోమం చేయలేదు. మా కోరిక తీర్చి ధర్మం నిలబెట్టుకో. వినాయకుడు అన్నారు, మీరు చేసిన హోమానికి మీ కోరిక తీరుస్తా, కానీ చివరికి మీరే నష్టపోతారు. ధార్మికంగా ఉండే గౌతమ మహర్షి గొప్ప కీర్తి పొందుతాడు. వినాయకుడు ఒక వృద్ధ ఆవు రూపంలో వచ్చి మహర్షి వేసిన పంటని తింటున్నాడు. మహర్షి ఇది చాలా ముసలిగా ఉంది అని ఒక సన్నటి గడ్డి పొరక తీసుకొని అది వెళ్ళడానికి దానిపై వేశాడు. దానికి ఆ ఆవు కింద పడి చనిపోయింది. గౌతమ మహర్షి నేను ఆవుని చంపాను అని ఏడుస్తున్నాడు. అహల్య, శిష్యులు కూడా ఏడుస్తున్నారు. మునులు వచ్చి ఏమైంది అని అడిగి, ఆవుని చంపావు, నీ ముఖం కూడా చూడకూడదు, నువ్వు మహాపాపివి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉంటే మేము ఉండము, ఈ రోజు నుంచి నువ్వు భగవంతుడికి పూజ చేయకూడదు, ఆవును చంపిన మహాపాపి అనేసరికి గౌతమ మహర్షి అన్నారు, నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయారు. కొద్ది రోజులకి మునులతో మాట్లాడాలి, ఒక్కసారి వాళ్ళందరినీ రమ్మని తన శిష్యుడిని పంపాడు. మునులందరూ వచ్చారు. వారితో అన్నారు, భగవంతుడికి పూజ చేయకుండా నేను ఉండలేకపోతున్నా, దీనికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. మునులు అన్నారు,
నువ్వు ఒక్కొక్క అడుగు వేస్తూ నేను ఆవుని చంపిన మహాపాపిని అంటూ 3 సార్లు భూమండలం చుట్టిరా. ఆ తర్వాత చాంద్రాయన వ్రతం చేయు. తర్వాత 101 సార్లు బ్రహ్మగిరి చుట్టూ ప్రదక్షిణ చేయు. ఆ తర్వాత 1,000,000 లింగాలు నువ్వే స్వయంగా చేసి పూజ చేయు. ఇది విన్న గౌతమ మహర్షి తెల్లబోయి చూశాడు. వారు అన్నారు, లేదా ఇంకో దారి చెబుతాం. పరమశివుడి గురించి తపస్సు చేసి నువ్వు ఎక్కడ ఆవుని చంపావో అక్కడ గంగమ్మని ప్రవహించేలా చేయు. ఆ భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. అలానే నువ్వు ఈ ప్రాంతంలో గంగ వచ్చేలా చేయు. ఈ మునులందరూ అనుకున్నారు, ఈ గౌతమ మహర్షి తపస్సు అని ఇంక రాడు, మనం ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు. గౌతమ మహర్షి ఒక లింగం చేసుకొని పరమశివుడి కోసం తపస్సు మొదలుపెట్టారు. పరమశివుడు ప్రత్యక్షమై అడిగారు, ఎందుకు ఇంత గొప్ప తపస్సు చేశావు? నీకు ఏం కావాలి? గౌతమ మహర్షి ఏడుస్తూ అన్నారు, ఈశ్వరా, నీకు తెలియనిది ఏముంది? నేను ఒక ఆవుని చంపేశాను. ఈ పాపాన్ని నా నుంచి తీసేయి. శివుడు అన్నారు, నీకు ఏ పాపం లేదు. నిన్ను నాశనం చేయాలి అని అందరూ కలిసి చేసిన పని. ఈ జగత్తులో నీ పేరు పలికితే చాలు వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. అంత పుణ్యాత్ముడివి. నిన్ను ఇలా వంచన చేసిన ఆ దుర్మార్గులు పాపం చేసిన వాళ్ళు. నువ్వు చేసిన ఉపకారం మరచి నీకు ద్రోహం చేశారు. కృతజ్ఞత లేనివారు. ఇంత తపశ్శక్తి ఉన్న నువ్వు దివ్యదృష్టితో చూసి తెలుసుకోలేకపోయావు. కనీసం వాళ్ళని అనుమానించలేదు. ఒక్కసారి అంతర్ముఖుడివై చూడు ఏమి జరిగిందో. గౌతమ మహర్షి కళ్ళు మూసుకుని జరిగిన విషయం చూసి కళ్ళు తెరిచి పరమశివుడితో అన్నారు, ఆహా, వాళ్ళు నాకు ఎంత ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను ఇలా తిట్టకపోతే, నన్ను ఇలా తపస్సు చేయమనకపోతే నేను ఇలా తపస్సు చేసి నీ దర్శనం పొందేవాడినా? నేను వాళ్ళకి రుణపడిపోయాను పరమేశ్వర. నీ దర్శనం నా భాగ్యం. పరమశివుడు అన్నారు, నువ్వు పాపం తీయమన్నావు. నీకు ఏ పాపం లేదు. కాబట్టి నువ్వు ఏదైనా వరం కోరుకో. గౌతమ మహర్షి అన్నారు, దేవదేవా, గంగమ్మని ఈ ప్రాంతంలో ప్రవహించేలా చేయు. గంగమ్మ వచ్చి పరమశివుడితో అంది, మహాశివ, నువ్వు లింగరూపంతో ఇక్కడ ఉంటే నేను ప్రవహిస్తా. అలానే 33 కోట్ల దేవతలు కూడా నా ప్రవాహ దిక్కున ఉండాలి. 33 కోట్ల దేవతలు వచ్చి అన్నారు, మాదొక కోరిక. ఏడాదికి ఒక్కసారి వస్తాం. పుష్కరం వచ్చినప్పుడు ఒక్క ఏడాది అంతా ఉంటాం. దయచేసి మాకు ఈ వెసులుబాటు ఇవ్వండి. పరమశివుడు గంగమ్మ ఒప్పుకున్నారు. గౌతమ మహర్షి వల్ల వచ్చిన పాయ కనుక దీనికి గౌతమి అని పేరు. ఇక్కడ పరమశివుడు త్రయంబక జ్యోతిర్లింగంగా వెరశారు. గంగమ్మ మళ్ళీ వచ్చి గౌతమిగా ప్రవహిస్తుంది అని తెలిసి ఆ మునులు గౌతమిలో మునక వేయాలని వస్తే గంగమ్మ వెంటనే మాయమైంది. ఆ మునులలో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం లేదు. గౌతమ మహర్షి బాధతో గంగమ్మని రమ్మని ప్రార్థించాడు. గంగమ్మ వచ్చి ప్రవహిస్తుంది. ఆ మునులు ఆ నీటిలో మునక వేసి కనీసం క్షమాపణ చెప్పలేదు గౌతమ మహర్షికి. గౌతమ మహర్షి శిష్యులకు కోపం వచ్చి, మీకు శివభక్తి లేకుండా ఉండుగాక అని శపించారు. దీని అర్థం వారికి ఎప్పటికీ మోక్షం కలగదు. త్రయంబకుడు అంటే 3 కన్నులు ఉన్నవాడు. కామము వలన పుట్టుక, కాలము వలన చనిపోవడం. ఈ పుట్టుక చావు అనే చక్రం నుంచి మనల్ని బయటపడేసేవాడే ఈ త్రయంబకేశ్వరుడు. ఈ త్రయంబక జ్యోతిర్లింగ దర్శనం స్వచ్ఛమైన గౌతమ మహర్షి లాంటి మనసుతో చేస్తే ఆ పరమశివుడు ఎలా గౌతమ మహర్షి కోరిక నెరవేర్చాడో అలా మన కోరికలు నెరవేరుస్తాడు. సృష్టి ఆవిర్భవించకముందు తనలో తాను ఆనందిస్తూ ఏ కదలిక లేని, మన కంటితో చూడలేని పరబ్రహ్మం. అలాంటి పరబ్రహ్మం మాయాస్వరూపమైన అమ్మవారు. మాయాస్వరూపం అంటే ఈ ఇంద్రియాలు, మనసు అనే మాయ తొలగించి శివానుగ్రహం కలిగించే తల్లి. నారాయణ, నారాయణి అన్నా చెల్లెళ్ళు. వీళ్ళిద్దరినీ ఉపాసన చేయడం వలన మాయ తొలగి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా అంతా ఒక్కటే అయిన పరబ్రహ్మం స్త్రీ పురుష రూపంలో శివపార్వతులుగా తెల్లటి శివుడు, ఎర్రటి పార్వతీదేవి, అర్ధనారీశ్వరుడిగా కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారుగా సృష్టి చేయడానికి ఒక రూపంతో భూమండలంలోకి వచ్చారు. ఆ ప్రాంతమే వారణాసి, కాశీపట్టణం. పరమశివుడు సంకల్పం చేసి అమ్మవారు అయిన పార్వతీదేవి నారాయణి నుంచి పురుష రూపంలో నారాయణుడిగా శ్రీ మహావిష్ణువు, ఈయన పక్కన శ్రీ అనే స్త్రీ రూపంలో వచ్చారు. వీళ్ళిద్దరూ అన్నారు శివుడితో, మీ సంకల్పం మాకు తెలిసింది, లోకంలో సృష్టి చేయాలి అని.
అందుకు మేము ఏమి చేయాలి? పరమశివుడు అన్నారు, తపస్సు చెయ్యండి. వాళ్ళిద్దరన్నారు, అంతటా నీరు ఉంది, ఎక్కడ తపస్సు చేయాలి? అప్పుడు శివుడు ఒక పట్టణముని సృష్టించాడు. అదే కాశీపట్టణం. శ్రీ మహావిష్ణువు తపస్సు మొదలుపెట్టారు. అప్పుడు ఆయన చెమట నీటి ప్రవాహంగా కాశీని ముంచెత్తుతుంది. దానికి పరమశివుడు తన త్రిశూలంతో ఆ భూమిని పైకి ఎత్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కిందకి చూసేసరికి తన చెవికి పెట్టుకున్న కుండలం కిందపడి మణికర్ణిక తీర్థం అయ్యింది. పరమశివుడు అన్నాడు, ప్రళయం వచ్చి భూమి మొత్తం మునిగినా ఈ కాశీపట్టణం మాత్రం మునగదు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళారు. అప్పుడు తన నాభిలోంచి ఒక కమలం వచ్చింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఈయన వేదాలను అనుసరించి సృష్టి చేయడం ప్రారంభించారు. అలా సృష్టి జరిగి పరమశివుడిని ప్రార్థించారు. ఈ శివుడి నుంచి వచ్చిన జీవకోటి కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ పుట్టుక చావు అనే కాలచక్రము నుంచి మోక్షము పొంది మళ్ళీ శివుడిలో ఐక్యమవ్వడానికి దానికి పాపాలు పోవాలి. 3 రకాల పాపాలు ఉంటాయి. మానసికంగా, శారీరకంగా, వాక్కు ద్వారా చేసేవి. వీటి నుంచి తప్పించుకుని మోక్షము పొందడం సులభం కాదు. కానీ పరమశివుడు ఒక సులభమైన మార్గం చూపించారు. ఎంతటి పాపం చేసిన వారైనా సరే మంచి మనసుతో కాశీపట్టణంలో అడుగు పెడితే చాలు, పాపాలన్నీ పోతాయి. అలానే పుణ్యము వలన స్వర్గానికి వెళతాం. దాని తర్వాత మళ్ళీ కాలచక్రంలో పడుతాం. కాబట్టి పుణ్యము కేవలం భగవంతుడికి దగ్గర అవ్వడానికి మాత్రమే ఉపయోగించాలి. పాపపుణ్యములు 0 అయితే మోక్షము పొందుతాం. అంటే మనం చేసే పుణ్య ఫలితం వల్ల మనలో మార్పు వచ్చి ఏ కారణం వల్ల అయినా సరే చేసిన పాపాలు తొలగాలని కాశీపట్టణంలో అడుగు పెడితే శివానుగ్రహం వలన మోక్షము పొందుతాము. ఈ విశ్వాన్ని సృష్టికి కారణమైన వాడు గనక పరమశివుడిని విశ్వనాథుడిగా వారణాసి కాశీపట్టణంలో జ్యోతిర్లింగంగా వెలిశారు. ఈ సృష్టికి అన్నం పెట్టడానికి కారుణ్యమూర్తిగా అన్నపూర్ణాదేవిగా వచ్చింది అమ్మవారు. భగీరథ ప్రయత్నం ద్వారా పరమశివుడిని తాకి గంగమ్మ వారణాసిలో ప్రవహిస్తుంది. అందుకే కాశీ గంగలో మునక వేస్తే పాపాలు పోతాయి. ఈ కాశీ విశ్వనాథుడి జ్యోతిర్లింగ దర్శనం చేత కాశీపట్టణంలో మరణించిన మోక్షము పొందుతాము. ఒకానొకప్పుడు లంకారాజ్య నాయకుడు రావణాసురుడు రజోగుణ ప్రవృత్తితో పరమశివుడి కోసం ఓంకారనాదంతో తపస్సు చేస్తున్నాడు. రజోగుణంతో మొండి పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు. అందుకని పరమశివుడు ప్రత్యక్షం అవ్వలేదు. రావణాసురుడు కోపంతో తన 9 తలలు నరకి అగ్నిలో ఆహుతి ఇచ్చాడు. తన 10వ తలని నరకబోతే పరమశివుడు వచ్చాడు. రావణుడి తలలు వచ్చాయి. నీకు ఏం వరం కావాలి అని అడిగారు. రావణుడు అన్నాడు, నాకు విపరీతమైన బలం కావాలి. అలానే నువ్వు నా లంకలోకి వచ్చి ఉండు. పరమశివుడు అన్నారు, నీకు బలం ఇస్తున్నా. అలానే నేను లింగరూపంలో ఉంటాను. నువ్వు దీన్ని నీ రాజ్యానికి తీసుకెళ్ళు. కానీ ఇది తీసుకెళ్లడానికి తెలివితో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని అంతర్ధానమయ్యారు. రావణుడు శివలింగాన్ని పట్టుకొని వెళుతున్నాడు. మధ్యలో తన కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న గొల్లెపిల్లవాడిని పిలిచి కొద్దిసేపు ఈ శివలింగం పట్టుకో అని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ శివలింగం బరువు ఎక్కేసరికి ఆ పిల్లవాడు కింద పెట్టాడు. రావణుడు వచ్చి చూసి శివలింగం కదిపాడు. అది కదలలేదు. కొద్దిసేపు ప్రయత్నించి లంకకి వెళ్ళిపోయాడు. దేవతలంతా పరమశివుడు వైద్యనాథ జ్యోతిర్లింగంగా వెలిశారు అని భక్తితో పూజలు చేశారు. రావణుడికి దేహబలం ఉంది, కానీ బుద్ధిబలం లేదు. ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నారు. దేవతలంతా నారదమునితో అన్నారు, ఈ రావణుడు సంపాదించిన బలం వాడి నాశనంకి ఉపయోగపడేలా చేయండి. నారదముని రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, రావణ, కైలాసం వెళ్ళి పరమశివుడి కోసం తపస్సు చేశావంట. అందరూ మాట్లాడుకుంటున్నారు. నీ నోటితో చెప్పు ఏమి జరిగిందో. రావణుడు అన్నాడు, నా 9 తలలు కోసేశాను. 10వ తల నరికేయబోతే వచ్చాడు. విపరీతమైన బలం ఇవ్వమన్నా. అలానే లింగం అడిగా, కానీ దారిలో ఒక పిల్లవాడు భూమిపై పెట్టేశాడు. అందుకని వదిలేశా. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేస్తా. నారదముని అన్నారు, నీకు శివలింగం ఇచ్చినట్టే ఇచ్చి నీకు కాకుండా చేసింది ఆ శివుడై ఉంటాడేమో. రావణుడు అన్నాడు, అలా ఎందుకు చేస్తాడు శంకరుడు? నారదముని అన్నారు, అలాగైతే అంత శివలింగం ఇచ్చి నువ్వు లంకకి వెళ్లేలోపే అది ఇంకొవరికో ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు నిజంగా అంత బలం ఉందో లేదో ఆ కైలాసం కదిపి చూడు. శంకరుడే కదిలితే నీకు బాగా బలం ఉన్నట్టు. రావణుడు వెంటనే పుష్పక విమానంలో కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి
ఆ కైలాసాన్ని కదపడానికి ప్రయత్నిస్తే అది కొంచెం కదులుతుంది. పార్వతీదేవి పరమశివుడితో అంది, మీరు వరాలు ఇచ్చిన మీ శిష్యుడు రావణుడే ఈ కైలాసాన్ని కదిపేది. ఎవరు ఇచ్చారో వారిపైన కోపం వచ్చింది. మీరు నేను ఊగుతున్నాం. ఇంత రజోగుణమున్నవాడికి అంతంత వరాలు ఇచ్చారు. పరమశివుడు కోపంతో, ఎంతో కాలం లేదు, నీ మదం అణిగిపోతుంది, వెళ్ళిపో అని రావణుడిని శపించారు. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతూ కామక్రోధాలపై నియంత్రణ లేక అహంకార మమకారాలలో ఉండిపోకుండా సత్వగుణంతో ఈశ్వరుడి ఉపాసన చేసి ఈ సంసారం నుంచి మనల్ని ఉద్ధరిస్తుంది. రామచంద్రమూర్తి యుద్ధానికి లంకాపట్టణంకి వెళ్లే ముందు సీతని రావణుడు ఎత్తుకెళ్లి లంకలో పెట్టాడు. 10 నెలల నుంచి సీత ఎంత బాధపడుతుందో. ఆ లంకాపట్టణం చూసిన వెంటనే నేను ధర్మం తప్పి ఆవేశంతో లంకనంతా నాశనం చేయకుండా ధర్మబద్ధంగా యుద్ధం చేసి విజయం సాధించాలి. అందుకు నాకు పరమశివుడి ఆశీస్సులు కావాలి అని ఒక శివలింగం చేసి శివారాధన చేసి నాట్యం చేశారు. మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగారు. రామచంద్రమూర్తి అన్నారు, మహాశివ, నేను నీ భక్తుడని, దీనుడని. నేను ఆవేశంతో ధర్మం తప్పకుండా ఆ రావణాసురుడిని సంహరించేలా మీరు నన్ను అనుగ్రహించాలి. అలానే నువ్వు ఇక్కడ లింగరూపంగా ఉండాలి. మహాశివుడు అన్నారు, నీకు జయము కలుగుగాక అని శివలింగంగా ఆవిర్భవించారు. ఇక్కడే సీతమ్మ శివలింగం చేసింది. అలానే హనుమ కాశీ నుంచి శివలింగం తెచ్చి పెట్టారు. ఒకానొకప్పుడు దేవతలంతా రామేశ్వరం వచ్చి దర్శనం చేసుకుని కొందరు అన్నారు, ఈ రామేశ్వరలింగం రాముడి యొక్క ఈశ్వరుడు, అందుకే రాముడు శివుడికి పూజ చేసి ప్రతిష్ఠించారు. ఇంకొంతమంది అన్నారు, రాముడంటే విష్ణువు, రాముడు శివుడికి పూజ చేయడమేమిటి? రాముడే ఈశ్వరుడిగా ఉన్నాడు అంటే శివుడే రాముడిని పూజ చేస్తాడు. ఇలా దేవతలు వాగ్వివాదం చేసుకుంటుంటే అందులో ఒకరు అన్నారు, దీనికి సమాధానం ఆ మహాశివుడినే అడుగుదాం అని అందరూ కైలాసం వెళ్ళి అన్నారు, మహాదేవ, రామేశ్వరం అంటే అర్థం ఏమి? మహాశివుడు అన్నారు, రాముడే ఈశ్వరుడు, నాకు రాముడు ఈశ్వరుడు. దేవతలు తిరిగి వెళుతూ అందులో కొందరు అన్నారు, ఈయన బోలాశంకరుడు, ఇలానే ఉంటాడు, మనము శ్రీ మహావిష్ణువి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని వైకుంఠం వెళ్ళి అడిగారు. నారాయణ, రామేశ్వరం అంటే అర్థం ఏమిటి? శ్రీ మహావిష్ణువు అన్నారు, రాముడి యొక్క ఈశ్వరుడు, నా చేత పూజింపబడిన శివుడు. దేవతలు తిరిగి వెళుతూ అన్నారు, ఈయన సత్వగుణంతో ఉన్నవాడు, ఇలానే చెబుతాడు, మనం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అందరూ వెళ్ళి అన్నారు, భగవాన్, రామేశ్వరం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మగారు అన్నారు, రాముడు శివుడైనాడు, శివుడు రాముడైనాడు. ఈయన హృదయం ఆయనకి తెలుసు, ఆయన హృదయం ఈయనకి తెలుసు. లోకానికి మర్యాద నేర్పడానికి విష్ణువు శివుడిని పూజిస్తాడు, శివుడు విష్ణువుని పూజిస్తాడు. రెండుగా ఉన్న ఒక్కడే, ఇదే జ్ఞానం. ఈ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఉన్నది ఒక్కటే అనేది మనలో బాగా నాటుకుని ఈ సముద్రం అనే సాగరాన్ని దాటి ఈశ్వరుడిలో చేరుతారు. ఒకానొకప్పుడు ధారకుడు, ధారకి అనే రాక్షస దంపతులు ఉండేవారు. వీళ్ళకి చాలామంది సంతానం. వీళ్ళు చాలామందిని అలానే భక్తులని కూడా హింసించి తినేసేవారు. ఒకసారి ఔరుడు అనే మహర్షి వీళ్ళపై ఆగ్రహముగా ఉంటే ఈ రాక్షసులు ఇద్దరు ఔరుడు అనే మహర్షి పాదాలు పట్టుకుని శరణాగతి చేశారు. ఔర మహర్షి గొప్ప తపస్వి. మహర్షి అన్నారు, మీరందరూ మీ తప్పు తెలుసుకుని మంచిగా ఉండండి. మీ రాక్షస బుద్ధి మార్చుకోలేకపోతే ఈ భూమండలం మీద ఉండొద్దు. ఒకవేళ అలానే చేస్తే రాక్షసుడు వెంటనే మరణిస్తాడు. ఇదే నా శాపం. రాక్షసులందరూ ఇప్పుడు ఏమి చేయాలి అని బాధపడుతుంటే దారుకి అంది, నేను ఒకానొకప్పుడు పార్వతీదేవి గురించి తపస్సు చేశాను. ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నేను అడిగా, నేను నా వాళ్ళని రక్షించుకునే శక్తి ఇవ్వమని. పార్వతీదేవి తదాస్తు అంది. ఆ మహర్షి మనల్ని భూమిపై ఉండొద్దన్నాడు, మనం సముద్రం మీద ఉందాం. నా దగ్గర అమ్మవారి వరముంది, మిమ్మల్ని రక్షించుకుంటా. రాక్షసులు అన్నారు, అలా మేము బ్రతకలేం, మేము ఎవరిని అయినా హింసించకపోతే మా వల్ల కాదు. దారుకి అంది, సముద్రం మీద ఓడల్లో చాలామంది వెళుతారు, మనం వాళ్ళని పట్టుకొని హింసిద్దాం. అలా అందరూ సముద్రం పైన ఉండి వచ్చేవారిని పట్టుకొని హింసిస్తున్నారు. అలా సుప్రియుడు అనే భక్తుడిని పట్టుకొని ఈయన ధనాన్ని, దాసులని తీసుకుని ఒక్కడిని ఒక దగ్గర పెట్టారు. సుప్రియుడు అన్నారు, ఒకనాడు ఇవన్నీ ఇచ్చినవాడు ఈశ్వరుడు,
తీసుకున్నవాడు ఈ ఈశ్వరుడే, అంతా శివానుగ్రహం అని సుప్రియుడు అక్కడ ఉన్న ధూళితో శివలింగం చేసి శివారాధన చేస్తున్నాడు. ఈ రాక్షసులు వచ్చి నువ్వు శివారాధన చేయకూడదు, ఒకవేళ నేను ఇంత చెప్పినా చేస్తే నీ తల నరికేస్తాను. సుప్రియుడు అన్నాడు, నన్ను రక్షించేవాడు శివుడు, నువ్వు నన్ను నరికే ప్రయత్నం చేస్తే ఆ ఈశ్వరుడు వచ్చి నిన్ను సంహరిస్తాడు. ఆ రాక్షసుడు కత్తి తీసి నరకబోతే సుప్రియుడు అన్నాడు, మహాశివ రక్షించు, నేను నీ సేవకుడిని అని శరణాగతి చేశారు. ఆ శివలింగంలోంచి మహాశివుడు రుద్రుడు అయి పార్వతీదేవి సమేతంగా వచ్చి రాక్షసులని భస్మం చేస్తున్నాడు. పార్వతీదేవి అంది, నేను ఇచ్చిన వరం వల్ల ఆ దారుకి తన వాళ్ళని రక్షించుకుంటుంది. మీరు అలా భస్మం చేస్తే నా వరం ఏమవ్వాలి? ఇంకా రాక్షస సంహారం ఆపండి, నా మీద ప్రేమచే వాళ్ళని సంహరించక శాంతించండి. వెంటనే రుద్రుడు సదాశివుడు అయి అన్నాడు, పార్వతి, నువ్వు వరం ఇచ్చావు సరే, నేను ఇప్పుడు వీళ్ళని వదిలిపెడితే మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. అందుకని నేను లింగరూపంలో ఇక్కడే ఉంటా, వీళ్ళు ఎవరిని బాధ పెట్టకుండా చూస్తా. నువ్వు వీళ్ళని రక్షిస్తూ ఉండు. నిన్ను చూసి వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని గుర్తు చేసుకుంటూ ఇది అమ్మవారి భిక్ష అని ఉంటారు. పార్వతీదేవి అంది, ఈశ్వర, తప్పు మార్గంలో వెళ్ళే పిల్లలని మంచి మార్గంలో పెట్టే తండ్రిలా మీరు ఏ పేరుతో వెలుస్తున్నారు? పరమేశ్వరుడు అన్నారు, నేను నాగనాథుడిగా వెలుస్తాను, నువ్వు నాగేశ్వరిగా వెలుస్తావు. ఈ నాగనాథుడి జ్యోతిర్లింగ దర్శనం తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళకి మంచి మార్గం చూపి శివానుగ్రహం కలుగుతుంది. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవారు. తనకి ఇది ఉందని ఆనందించనివాడు, తనకి ఇది లేదు అని బాధపడక బహుశా భగవంతుడు నన్ను ఉద్ధరించడానికే నాకు ఇచ్చి ఉండడు అనుకునే మనస్తత్వమున్న మహానుభావుడు. ఈయన భార్య సుదేహ ఎప్పుడు భర్తని అనుసరిస్తూ ఉండేది. వీళ్ళకి బిడ్డలు కలగలేదు. సుదేహ తన భర్త దగ్గరికి వెళ్ళి, మనకు బిడ్డలు లేరు అని నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తుంది. సుధర్ముడు అన్నాడు, ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. కలిసినవి విడిపోతుంటాయి. పట్టు విడిపే ఈ లోకం యొక్క స్వభావం. ఇలా పట్టుకుంటుంది, అలా విడిపోతుంది. విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చనిపోయిన వాడిని ఒక 10 రోజులైతే మరిచిపోయి బ్రతుకుతుంటారు. వాడు లేకపోతే నేను ఉండగలనా అని చెప్పిన వాడే ఎవరో వాడు చనిపోయిన రోజుని గుర్తు చేస్తే గాని గుర్తుపెట్టుకోడు. అలాంటి లోకం ఇది. అలాంటి బిడ్డల గురించి ఎందుకు నీకు ఇంత కోరిక? మనల్ని తొందరగా ఈశ్వరుడి దగ్గరికి చేరడానికి బంధాలు లేకుండా చేశాడేమో. ఈశ్వరుడికి అంతా తెలుసు, నువ్వు ఈశ్వరుడిపై మనసు పెట్టు. సుదేహ తన భర్త చెప్పిన మాట విని ఊరుకుంది. కానీ లోకులు ఈమెని అనరాని మాటలు అన్నారు. నువ్వు గొడ్రాలివి, నీకు డబ్బు ఉందేమో, కానీ నీ తర్వాత ఎవరున్నారు? మాకు పిల్లలున్నారు, మేము వండితే అమ్మా అని తినేవాళ్ళున్నారు. మా ఐశ్వర్యం నీకెలా వస్తుంది? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా బిడ్డలు పుట్టరు. నీకు అమ్మా అనే పిలుచుకునే అదృష్టం లేదు అని అన్నారు. భర్త దగ్గరికి వెళ్ళి బాధపడింది, నాకు ఇంకా బిడ్డలు పుట్టరా? భర్త అన్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ మనసుని ఈశ్వరుడిపై పెట్టలేకపోతున్నావు. ఎందుకా దుఃఖం? సరే, మనకి బిడ్డలు కలుగుతారో కలగరో అని నేను ఈశ్వరుడినే అడుగుతా. 2 పూలదండలు తెచ్చి ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి అన్నాడు, ఈశ్వర, ఒకవేళ మాకు బిడ్డలు కలిగితే ఈ దండ ముట్టుకుంటుంది, లేదా ఇంకొక దండ ముట్టుకుంటే బిడ్డలు కలగరు అని నేను సంకల్పం చేస్తున్నా. నా భార్య ఈ 2 దండల్లో ఏది ముట్టుకుంటే అది నీ నిర్ణయం అని నేను భావిస్తా అని తన భార్యని పిలిచి 2 దండల్లో ఒకదాన్ని ముట్టుకో అన్నాడు. సుదేహ పిల్లలు పుట్టరు అనే దండ ముట్టుకుంది. సుధర్ముడు అన్నాడు, మనకు పిల్లలు పుట్టరు, ఇంకెప్పుడు ఈ ప్రశ్న నన్ను అడగొద్దు. నువ్వు సంతోషంగా ఈశ్వరుడిపై మనసు పెట్టు. సుదేహ అంది, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక పెళ్లి చేసుకోండి. సుధర్ముడు అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు. ఇప్పుడు నువ్వు ఇలానే అంటావు. ఒకవేళ నేను వేరొక ఆమెని పెళ్లి చేసుకుని పిల్లలు కలిగితే నీలో అసూయ కలుగుతుంది, పెద్ద గొడవలు అవుతాయి, శాంతి పోతుంది. అప్పుడు ఈశ్వర ఉపాసన చేయలేను. అందుకని నా మాట విను, నేను పెళ్లి చేసుకోను. సుదేహ చనిపోతా అని బెదిరించి తన చెల్లెలినే ఇచ్చి పెళ్లి చేసింది. ఈ చెల్లెలి పేరు గూష్మా. ఈమె ఏ పని చేసినా తన అక్కకి చెప్పి చేసేది. ప్రతిరోజు 101 లింగాలను చేసి వీటికి పూజ చేసి ఒక నూతిలో కలిపేది.
ఇలా 3 సంవత్సరాలు చేసింది. దీని తర్వాత ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ పిల్లవాడు అమ్మ అని సుదేహని పిలిచేలా చేశారు. ఈ పిల్లవాడు పెద్దగా అయ్యాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇంటికి వచ్చిన కోడలి తల్లిదండ్రులు పిల్లవాడి సొంత తల్లి అయిన గూష్మని బాగా చూడడం మొదలుపెట్టారు. అన్నిటికీ ఈమెనే పిలిచేవారు. సుదేహకి అసూయ మొదలైంది. సుదేహ అనుకుంది, ఈ గూష్మ గొప్పదనమేమిటి? ఒక పిల్లవాడిని కనడమే కదా, ఈ పిల్లవాడిని చంపేస్తే అప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోరు. ఒకరోజు రాత్రి ఆ అబ్బాయి అతని భార్య పడుకున్న గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ అబ్బాయిని పొడిచి చంపేసింది. ముక్కలుగా కోసేసి మూట కట్టి ఆ గూష్మ రోజు శివలింగాలని నీటిలో వేస్తుంది కదా అని ఈ శరీర ముక్కలని అందులో వేసింది. తెల్లవారు అయ్యాక ఆ కోడలు నిద్రలేచి చూసేసరికి అంతా రక్తం, కొన్ని మాంసం ముద్దలు కనిపించాయి. ఆ కోడలు గట్టిగా అరుస్తుంటే సుదేహ వచ్చి అంది, అయ్యో కొడుకు చనిపోయాడు అని ఏడుస్తుంది. గూష్మ మాత్రం ఏడవకుండా అంది, ఎవరు బిడ్డని ఇచ్చాడో వాడే ఆ బిడ్డకి రక్షకుడు. వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాడు బ్రతికి తీరుతాడు. ఈశ్వరుడు ఉండగా నేను ఎందుకు ఎడవాలి అని ఎప్పటిలానే 101 లింగాలు చేసి పూజ చేసి నూతిలో వెయ్యాలని వెళ్ళింది. ఆ నీటిలో కొడుకు శరీర భాగాలు నీటిపై తేలుతూ కనబడ్డాయి. గూష్మ అంది, నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరికి తీసుకెళితే నేను అడగను. ఇది ఈశ్వర సంకల్పమైతే నేను దీన్ని శిరసావహిస్తా అని వెళ్ళిపోతుంది. ఈ భక్తికి పరమశివుడు లొంగిపోయాడు. గూష్మ కొడుకు అమ్మా అమ్మా అంటూ వచ్చి నన్ను పెద్దమ్మ కత్తితో పొడి చేసింది, నా శరీరాన్ని కోసేసి ఇందులో వేసింది. నీ పూజ వలన శివుడు నన్ను బ్రతికించాడు. గూష్మ అంది, నిన్ను తీసుకెళ్లినవాడు మహాకాలుడు, నిన్ను బ్రతికించింది అతనే. తప్పు నాన్న, పెద్దమ్మని అలా అనకూడదు. ఈ ముక్కంటి నిన్ను రక్షించాడు, నిన్ను ఎవరూ ఏమీ చేయలేదు అని ఇంటిలోకి తీసుకెళ్ళింది. పరమశివుడు త్రిశూలం పట్టుకొని పరిగెట్టి గూష్మ దగ్గరికి వచ్చి అన్నాడు, ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తాను. గూష్మ పరమశివుడు పాదాలపై పడి, ఎందుకు తండ్రి అంది. నీ అక్క నీ కొడుకుని చంపినందుకు. గూష్మ అంది, ముక్కలు చేసి నీటిలో పడేసిన వాడిని బ్రతికించావు, ఇది లోకానికి తెలియాలి. ఎవరు చంపితే ఏమిటి, నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వర నన్ను కరుణించు అనింది. భక్తురాలి మాటలకి నోట మాట రాక పరమశివుడు అలా నిలబడిపోయాడు. అయితే ఏదైనా కోరిక కోరుకో. గూష్మ అంది, ఏ నూతిలో నుంచి నా బిడ్డని రక్షించావో, ఏ నూతిలో నేను రోజు 101 లింగాలు వేస్తానో అక్కడ నువ్వు లింగరూపంగా వెలువాలి. నిన్ను నమస్కరించిన వారిని ఇలానే కాపాడు. పరమశివుడు అన్నాడు, తప్పకుండా గూష్మ, నీ పేరుతో గూష్మేశ్వరుడిగా వెలుస్తా. నీ వంశంలో మహాభక్తులు పుడతారు. నీ అక్కకి సద్బుద్ధి ఇస్తున్నా. ఈ గూష్మేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పుడు గూష్మని తలుచుకొని ఈశ్వరుడి ఔదార్యానికి కారణం గూష్మ భక్తి అని తెలుసుకుని భగవంతుడిని నమ్మిన వారికి ఎలాంటి లోటు ఉండదు. వాళ్ళు ఎప్పుడూ రక్షింపబడతారు. ఓం నమః శివాయ.